హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు మనం దాంతో రకరకాల ఐటమ్స్ అయితే చేసుకుంటాము. దానిలో ఒకటి మామిడికాయ, పచ్చి కొబ్బరి, క్యారెట్ కాంబినేషన్తో చేసే రోటి పచ్చడి. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక చిన్న సైజు మామిడికాయ అయితే తీసుకోవాలి. దీన్ని పీల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఒక మీడియం సైజు కొబ్బరి చిప్పని అయితే తీసుకుని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నేనైతే చిన్న సైజులో ఉన్న 2 క్యారెట్లు తీసుకున్నాను. పెద్ద సైజులో ఉంటే ఒకటి సరిపోతుంది. అలాగే 7 నుంచి 8 పచ్చిమిర్చిని అయితే తీసుకుని చీలిచ్చి పెట్టుకున్నాను. కప్పు కొలతల్లో చెప్పాలంటే 1 కప్పు మామిడికాయ ముక్కలకి 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కళాయిని అయితే తీసుకుని ఒక స్టవ్ని అయితే ఆన్ చేసుకుందాము. ఇప్పుడు చీల్చి పెట్టుకుని ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వాటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఇలా పచ్చిమిర్చినంతా మిక్సీ జార్లో వేసుకుని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందాం. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుని ఒకసారి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని తీసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా దీనికి యాడ్ చేసుకుని అవసరమైతే కొద్దిగా నీటిని యాడ్ చేసుకుని మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ను ఆన్ చేసుకుని మిరపకాయలు వేపిన కళాయిలోనే పప్పుని రెడీ చేసుకుందాం. దీనికి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను సాయమినపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వేయించుకుందాము. ఫైనల్గా కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేద్దాము. ఇది మంచి స్మెల్తో పాటు రుచి కూడా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ను ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ మిక్సీ జార్లో ఉన్న ఈ పచ్చడిని అంతా కూడా వేరేక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ పోపునంతా కూడా దాని మీద వేసుకుందాము. ఇప్పుడు మామిడికాయ, కొబ్బరి, క్యారెట్ కాంబినేషన్తో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు మామిడికాయ, కొబ్బరి, క్యారెట్ కాంబినేషన్తో రోటి పచ్చడి చేసుకున్నట్లయితే మీకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడైతే లంచ్ టైం అయింది. మా బాబుకైతే అన్నం తినిపిస్తాను. ఈ రోటి పచ్చడికి కాంబినేషన్గా నేను బంగాళదుంప, క్యారెట్ ముక్కల ఫ్రై అయితే చేశాను. మా బాబుకి మామిడికాయ కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎక్కువ స్పైసీగా లేకుండా వాళ్ళు తినే విధంగా చేశాను. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకొని ఫస్ట్ ముద్ద అలా తింటే ఆ టేస్ట్ అసలు చెప్పలేము, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదించాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.